వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. బంగారానికి భారతీయులకి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. బంగారం కొనడం అంటే ఇటు అలంకరణకు అలంకరణ, అటు ఆస్తికి ఆస్తి అన్న అభిప్రాయం ఎక్కువ. దీంతో బంగారం తగ్గిద్దన్న మాట ఇక్కడి వారికో శుభవార్త. ఇప్పుడు బంగారం ధర బాగా తగ్గింది కాబట్టి ఇప్పుడు కొనుగోళ్లు చేయొచ్చా? పది గ్రాముల బంగారం టార్గెట్ రేట్ 50,000, కానీ సడన్ గా 25,000కు పడిపోయింది. ఇంతకన్నా మించిన అవకాశం మళ్లీ రాదు. బంగారం ఇప్పుడు కొంటే అంతకన్నా మించిన లాభసాటి బేరం మరొకటి ఉండదని భావించే వాళ్లున్నారు. కానీ సిట్యువేషన్ చూస్తే అలా కనిపించడం లేదు. పెళ్లిళ్లు, పేరెంటాలకు అనే బంగారం కొనడాన్ని ఎవరూ కాదనరు. కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇదంతా మంచి విషయం కాదంటున్నారు మార్కెట్ పండితులు. ఏడాది క్రితం బంగారం కొని ఉంటే మీ సంపద ఇప్పుడు 7% పైగా తగ్గినట్టే. అదే గోల్డ్ ETF లో పెట్టుబడి పెట్టి ఉంటే 10% కన్నా ఎక్కువే హరించుకుపోయి ఉండేది. అయితే దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి పెడితే బంగారం అనుకూల రాబడినిస్తుందని అంటున్నారు కొందరు విశ్లేషకులు. గ్రీస్ సంక్షోభం, అమెరికా ద్రవ్య విధానం వంటి విషయాలు బంగారం ధరను ప్రభావితం చేస్తున్నాయని చెబుతున్నారు కమోడిటీ రంగ నిపుణులు. ఎందుకంటే గ్రీస్ తన అప్పు సకాలంలో తీర్చకపోతే యూరప్ ఆర్థిక సంక్షోభంలోకి వెళుతుంది. దీంతో బంగారం ధరలు పెరిగిపోతాయి. అదే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే పుత్తడి ధర పతనమైపోతుంది. ఈ కారణాల వల్ల భవిష్యత్తులో బంగారం హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉంటాయని ఎప్పుడూ హెచ్చరించారు బులియన్ రంగ నిపుణులు. ప్రస్తుతం పరిస్థితులు అలా వచ్చినవే. ఈ ఏడాది జనవరి, మార్చి మధ్యకాలంలో భారత్లో గోల్డ్ డిమాండ్ బాగా పెరిగింది. తాజాగా విడుదలైన గోల్డ్ కౌన్సిలింగ్ నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. ప్రపంచంలో పుత్తడిని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాలు భారత్, చైనా. అయితే చైనా బంగారు దిగుమతులు 7% తగ్గాయి, భారత్లో 15% పెరిగాయి. ఆభరణాల బంగారం డిమాండ్ చైనాలో 10% తగ్గగా అదే భారత్లో 22% పెరిగింది. బంగారం దిగుమతులపై ఆంక్షలు సడలించడం, గోల్డ్ డిపాజిట్ స్కీమ్ లాంటి ప్రోత్సాహకాలను బడ్జెట్లో ప్రకటించడం భారత్లో బంగారం డిమాండ్ పెరగడానికి కారణం. చైనాలో ఈక్విటీ మార్కెట్ ఈ ఏడాది పెద్ద ర్యాలీ జరపడం వల్ల అక్కడి వినియోగదారుల్లో ఆసక్తి తగ్గిందని చెబుతున్నారు. ప్రస్తుతం బంగారంపై దేశంలో 10% దిగుమతి సుంకం విధిస్తున్నారు. 3 ఏళ్ల క్రితం బంగారం దిగుమతులు పెరిగిపోవడం వల్ల కరెంటు ఖాతా లోటు ఆందోళనకరంగా మారింది. దీంతో పుత్తడి సుంకాన్ని బాగా పెంచారు. ప్రస్తుతం కరెంటు ఖాతా లోటు సంతృప్తికరంగానే ఉంది. దీంతో సుంకాన్ని క్రమేపీ తగ్గిస్తే బంగారం ధర దిగి వస్తుంది. కాబట్టి ఈ తగ్గుదల ప్రమాదం గుర్తించి బంగారం కొనుగోళ్లు జరపాలని అంటున్నారు విశ్లేషకులు. కరెక్ట్ గా చెప్పాలంటే బంగారం కొనుగోళ్లకి ఇది సమయం కాదని అంటున్నారు. అంతర్జాతీయంగా డాలర్ ధర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పసిడి పెట్టుబడులు అటువైపు మళ్లుతాయి. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు విపరీతంగా ఉంటాయి. ఇవన్నీ నవంబర్, డిసెంబర్ నాటికి కానీ ఓ కొలిక్కి రావు. అప్పుడు కొనడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని అంటున్నారు నిపుణులు. బంగారం విలువ తగ్గడం ఇన్వెస్టర్లను, గృహిణులను తీవ్రంగా కలవరపెడుతూ ఉంది. గత సంవత్సరం బంగారం విలువ తగ్గగానే కొనడం, ఆ వెంటనే పెరగడం జరిగాయి. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? అసలు బంగారానికి అంత విలువేంటి? బంగారం కొంటే ఏంటి, కొనుక్కుంటే ఏంటి? ఎవరైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందుతాయన్న ఆస్తులని మాత్రమే సమకూర్చుకుంటారు. ఇందులో మరో మాటకు తావులేదు. ఇప్పుడు బంగారం విషయానికి వస్తే అలాంటి ఆస్తుల కేటగిరీలోకి వస్తుందా లేదా అన్నది ప్రతి ఒక్కరికి వచ్చే అనుమానం. $1970ల కంటే ముందు అమెరికా, ఇతర ప్రపంచ దేశాలు కరెన్సీ నోట్లు ముద్రించడానికి బంగారాన్ని ప్రామాణికంగా తీసుకునేవి. $1 ముద్రిస్తున్నారంటే అంత విలువైన బంగారం నిల్వ చేసేవారు. దీన్నే గోల్డ్ స్టాండర్డ్ అని పిలిచేవారు. అలా కరెన్సీ ముద్రణ కోసం కొంత బంగారాన్ని ఖచ్చితంగా ప్రామాణికంగా నిల్వ చేసేవారు. ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థ మీద విశ్వాసం లేనప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతుంది.
డాలర్ లేదా ఇతర కరెన్సీ వల్ల కొనుగోలు శక్తి తగ్గిన సమయంలో తమ దగ్గరున్న కరెన్సీ నోట్లతో బంగారం మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది. గోల్డ్ స్టాండర్డ్ ప్రధాన ఉద్దేశం ఇదే. అసలు బంగారం నుంచే కరెన్సీ పుట్టుకొచ్చింది. పూర్వం ఏదైనా ఆస్తిపాస్తులు కొనడానికి బంగారం ఇచ్చేవారు. ఆ బంగారాన్ని వ్యాపారస్తుల దగ్గర నిల్వ ఉంచి వారి దగ్గర హామీ పత్రాలను తీసుకునేవారు. ఆ హామీ పత్రాలను ఎవరు ఇచ్చినా బంగారం తిరిగి ఇచ్చేసేవారు. తర్వాతి కాలంలో ఈ హామీ పత్రాలే కరెన్సీ నోట్లుగా రూపాంతరం చెందాయట. అంటే కరెన్సీ ఈజ్ నథింగ్ బట్ గోల్డ్, గోల్డ్ ఈజ్ నథింగ్ బట్ కరెన్సీ అన్నమాట. డెబ్బైల తర్వాత గోల్డ్ స్టాండర్డ్ కి కట్టుబడి ఉండటానికి వ్యతిరేకించింది అమెరికా. ఈ విధానాన్ని రద్దు చేసింది. ప్రజల దగ్గరున్న డబ్బుకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ హామీ ఇస్తుందని ప్రకటించింది. దీనివల్ల కరెన్సీ నోట్ల ఆధారిత విలువ పూర్తిగా కనుమరుగైంది. కరెక్ట్ గా చెప్పాలంటే డాలర్ నోటు మీద ఉన్న అంకెకు ఎలాంటి విలువ లేదన్నమాట. కేవలం ఇలాంటి డబ్బు దాచుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అంటారు నిపుణులు. కాబట్టి బంగారమే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నిజమైన కరెన్సీ. ఈ లోహాన్ని కొనుగోలు చేయడం అంటే ఆస్తి పెంచుకోవడమే అవుతుందని చెబుతారు. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.